హాయ్ అండి, వెల్కమ్ టు అక్క చెల్లి క్యూటీస్. ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్ అండి ఇది. ఇక్కడైతే మా పిల్లల్ని అయితే నిద్ర లేపుతున్నాను అండి. నేను ఇక్కడ వీడియో పెట్టాను, నేను వీడియో తీస్తున్నాను చూడండి అనగానే మా పిల్లలు అయితే ఒక్కసారిగా లేచారండి. ఇది మార్నింగ్ అయితే ఏం కాదండి, ఇక్కడ 8 o'clock అయితే అవుతుంది. మా చిన్నమ్మ ఇక్కడ చూడండి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పగానే అయితే లేచి కూర్చొని హాయ్ అని చెప్తుంది. చిన్న అమ్మాయి చెప్పిందని పెద్ద అమ్మాయి కూడా చెప్తుంది. వీళ్ళనైతే ఇప్పుడు లేపేసి నేనైతే బయట అయితే ఊడ్చుకుంటున్నానండి. ఇక్కడ డైలీ అయితే నేను తుడిచి ముగ్గేసుకుంటానండి. ఇదైతే నా డైలీ రొటీను. ఇక్కడైతే ఊడ్చేసి మంచిగా తుడుచుకొని మంచిగా ముగ్గు అయితే పెట్టుకుంటానండి. నేను ఈలోపు తుడిచి ముగ్గు పెట్టేలోపు మా పిల్లలు అయితే ఇద్దరు బ్రష్ చేసి స్నానాలు చేసి అయితే ఇద్దరు వస్తారండి. వచ్చి వీళ్ళైతే పూజ చేసుకుంటారండి. ఇద్దరు ఈ సమ్మర్ హాలిడేస్లోనే పూజ చేస్తున్నారు. ఇదివరకైతే నేనే చేసుకుంటాను పూజ. ఇవంతా నేను ఇల్లంతా నీట్గా పెట్టుకొని నేనే పూజ చేసుకుంటాను. ఈరోజు అయితే మా పెద్దమ్మాయికి పీటీఎం ఉందండి స్కూల్లో. దాని గురించి అయితే ఒక 1/2 hour ముందే పిల్లల్ని లేపేసి సరే మీరు రెడీ అవ్వండి, మనం స్కూల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పగానే అయితే ఇక్కడ రెడీ అవుతారన్నారండి వీళ్ళు. ఇక్కడ అయితే నేను ఇలా అయితే ముగ్గులు పెట్టుకున్నానండి. ఒకసారి చూసేయండి నేను ఎలా ముగ్గులు పెట్టుకున్నానో. అప్పటికే 8:39 అవుతుందండి. అప్పటికే చూడండి మా ఇంటి ముందు ఎలా అయితే ఎండ వచ్చేసిందో. ఫుల్ సమ్మర్ కదండి, ఇప్పుడు ఎంత వేడిగా ఉందో. మాకైతే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్నమాట. మా పైన అయితే అటు సైడ్ ఇటు సైడ్ పైన ఏమీ ఉండదండి, ఎంత వేడో. ఇక్కడైతే మా పిల్లలు పూజ చేసుకుంటున్నారు చూడండి. పూజ అయితే అయిపోయింది, చేసేసారు. ఇలా అయితే పిల్లలు వాళ్ళకి వచ్చినంతలో వాళ్ళైతే పూజ చేసుకుంటారు. అయితే నా పని కూడా అయిపోయిందండి. నేను కూడా ఇక్కడ రెడీ అయిపోయి ఇక్కడైతే స్కూల్కి వెళ్ళడానికి అయితే ఇంకా మేము రెడీ అయిపోతున్నాం. ఇక్కడ మా పెద్దమ్మాయి చెప్తుంది ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా, మేము స్కూల్ దగ్గరికి వెళ్తున్నామండి. నా స్కూల్ పీటెంకి ఇదిగో నా స్కూల్ చూద్దురా అండి అని అయితే వీడియో తీయమ్మా నేను నా స్కూల్ చూపిస్తానని ఇక్కడైతే వీడియో అయితే తీయమనిందండి. నేను తీస్తున్నాను. ఇదే అండి మా పెద్దమ్మాయి స్కూలు. ఇక్కడైతే స్కూల్ ఎంటర్ అవ్వగానే మా పెద్దమ్మాయి ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని బోర్డు మీద అయితే పేరు చూపిస్తుందండి. ఐఐటీలోనే అయితే 4th ర్యాంక్ వచ్చింది. స్టేట్ సిలబస్లోనేమో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను అయితే ఇక్కడ మేడంతో మాట్లాడుతున్నాను చూడండి. మంచిగా మా అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంది అని మాట్లాడుతుంటే ఇక్కడైతే మా అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఇక్కడ మేడం అయితే సీల్ తీస్తే ఫోటో అయితే తీశారండి ఇక్కడ మమ్మల్ని. అయితే అలా ఇంకా మేము ఇంటికి వచ్చి కొంచెం సేపు అయితే పడుకున్న తర్వాత మళ్ళీ అయితే సాయంత్రం అండి ఇది. నేనైతే పూలు కట్టుకుంటున్నాను అండి. ఇక్కడ మా చెల్లి అయితే పూలు తీసుకొని పంపించింది. ఇక్కడ పూలు కట్టుకుంటున్నా. ఇక్కడ మా అమ్మాయి ఈ వీడియో చేస్తాను చూడండి. హాయ్ అండి, ఇక్కడైతే చూసేయండి మేమైతే ఫోటో స్టిక్ ఆర్డర్ వచ్చిందనమాట మాకైతే. ఇదైతే యూట్యూబ్ కోసం మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇంతవరకు యూట్యూబ్ కోసం అయితే ఏమీ ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇదైతే మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదండి యూట్యూబ్ కోసం, అందుకని గుర్తుగా ఉంటుందని అయితే నేనైతే వీడియో తీసుకుంటున్నానండి. మమ్మల్ని మీరైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నానండి. మన ఛానల్లో ముందు వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయండి. సో అందుకనే ఇది తీసుకున్నాం అన్నమాట. మేమైతే ఒక 2 days తర్వాత అయితే మనమైతే ఊరికి వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ ఉండే విలేజ్ వైబ్స్, మా ఊరు ఎలా ఉంటుంది అదంతా మీకు చూపించడానికి అయితే ఇది తీసుకున్నాం అన్నమాట. మా ఊరు చాలా బాగుంటుంది. మా తాత వాళ్ళ ఫార్మింగ్ గురించి కూడా చెప్తాము కొన్ని వీడియోస్. ఇంకా అక్కడ ఉండే వంటల గురించి, అలా విలేజ్లో ఏమేమి జరుగుతాయి, ఏమేమి ఉంటాయి, అలా అన్నీ క్లారిటీగా మీకు చూపిస్తామండి. సో మా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. చూడండి, ఇదైతే మనకి 3 stagesలో వాడుకోవచ్చు అనమాట. 3-in-1 ఫోటో స్టిక్ అనమాట. ఇదైతే మనం మీషోలో తీసుకున్నామండి. 250 పడింది అనమాట ఇదైతే మీషోలో. సో ఇక్కడైతే నేనైతే డ్యాన్స్ క్లాస్ కోసం రెడీ అయ్యాను అనమాట. కానీ ఈ ఆర్డర్ వచ్చిందని అయితే నేనే ఓపెన్ చేస్తాను మమ్మీ అని మా మమ్మీకి అయితే చెప్పి నేనే ఓపెన్ చేస్తున్నాను అనమాట. చాలా ఎక్సైట్మెంట్ తోటి. ఎంతైనా ఇది మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అంత ఉంటుంది ఎక్సైట్మెంట్ అయితే.
సో అందుకని నేనే ఓపెన్ చేస్తా, నేనే అన్లాక్ చేస్తా అని నేను తీసేసాను అనమాట. ఇదైతే నాకు ఇంకా ఎలా యూజ్ చేయాలి అని అయితే ఇంకా తెలియదు అనమాట. ముందు ముందు తెలుసుకుంటారనమాట దీని గురించి మొత్తం. ఇదొక్కటి అయితే నాకు అర్థమైంది ఇలా తీస్తారని. తర్వాత ఫోటో స్టిక్ ఎలా తీయాలి, ఇంకా రీల్స్ చేసుకోవడానికి కూడా స్టాండ్ లాగా కూడా ఉంటుంది, అది కూడా ఎలా తీయాలని నేను ముందు అయితే తెలుసుకుంటాను. సో ఈ రోజుకైతే ఇంతే అండి. బాయ్.